చైనా, జపాన్‌లో ఎప్పుడో వచ్చిన బుల్లెట్ ట్రైన్స్ 2027లో మన ఇండియాలో పట్టాలెక్కబోతున్నాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు ట్రావెల్ చేయనున్న ఈ ట్రైన్ 508 కిలోమీటర్ల దూరాన్ని జస్ట్ 2 గంటల 7 నిమిషాల్లోనే చేరుకుంటుంది. ఈ బుల్లెట్ ట్రైన్ గంటకి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ వాల్యూ మొత్తం వచ్చేసి 1,00,000 కోట్లు. ఈ ట్రైన్‌కి గుజరాత్‌లో 8 స్టేషన్స్, మహారాష్ట్రలో 4 స్టేషన్స్ నిర్మించబోతున్నారు. ప్రతి స్టేషన్‌కి మెట్రో రైల్వే స్టేషన్ కనెక్ట్ చేస్తారు. బుల్లెట్ ట్రైన్ ట్రాక్ కోసం జపాన్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటున్నారు. ఈ టెక్నాలజీ యూజ్ చేసి 8 కిలోమీటర్లు మాత్రమే భూమి మీద ట్రాక్ వేస్తారు. మిగతా దూరమంతా కొండలు తవ్వి టన్నెల్స్ ఏర్పాటు చేయగా మెట్రో ట్రైన్స్ లాగే పిల్లర్స్ మీద ట్రాక్స్ వేయనున్నారు. అలాగే సబర్మతి, ముంబై స్టేషన్స్ లో 700 మంది ప్యాసింజర్స్ వెయిట్ చేయగలిగేటంత వెయిటింగ్ హాల్, బిజినెస్ మీటింగ్స్ పెట్టుకునేందుకు కాన్ఫరెన్స్ హాల్, మార్కెట్స్, 5 స్టార్ హోటల్స్, మూవీ థియేటర్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇండియా బుల్లెట్ ట్రైన్ కోసం జపాన్ టెక్నాలజీ యూజ్ చేయడమే కాదు, ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడానికి 81% మనీ జపాన్ గవర్నమెంట్ బ్యాంక్ నుంచి అప్పుగా తెచ్చుకుంది. 2026లో ట్రాక్ వర్క్ కంప్లీట్ చేసి 2027లో ట్రయల్ రన్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి రానుంది.